అందరికీ ఓం నమ శివాయ. అందరికీ శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలామందికి చాలామంది చాలా బాధపడుతుర్రు. పరపయోగర వల్ల, శీతవాడి వల్ల, బాణవతి వల్ల, కైకవతి వల్ల ఇంట్లో చాలా ఇబ్బందులు జరిగి మనసులకు నర్వస్ అయిపోవడం, నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ రావడము, అనవసరంగా ఏమవుతుందో మాకు అర్థం కాకపోవడం, అమాస వస్తే, పౌర్ణమి వస్తే, ఈ పున్నాలు వస్తే మనిషికి చాలా సుస్థి అవ్వడం, పిచ్చి పిచ్చి కలలు పడడం, కాల్జేలు గుంజడము, సుస్థి అయిపోయి చాలామంది చాలా వరకు అసలు ఏం అర్థమవుతలేదు. ఎన్ని దవాఖానలకు పోయినా, ఎన్ని తిరిగినా, ఎన్ని గోళీలు వేసినా మాకేంది అర్థమవుతలేదు. ఇంట్లో సుస్థి అవుతున్నాం, ఒకరు కాకపోతే ఒకరు సుస్థి అవుతున్నాము, చాలా ఇబ్బంది అవుతుందని చాలామంది ఫోన్ చేసి అడుగుతారు. అన్న మేము ఏమైనా ఉంటే చెట్ల ద్వారా తగ్గించేది ఏమైనా ఉన్నదంటే చెప్పమన్నా అని చాలామంది అడుగుతారు. దాని గురించి ఏమిటంటే నేను ఈరోజు నెంబర్ 1 మెడిసిన్ గురించి చెప్పనీకి వచ్చిన చెట్టు పేరు ఏమిటంటే ఎర్ర ఉప్పి చెట్టు. ఉప్పు చెట్లలో 3 రకాలు ఉంటాయి: నల్లుప్పి, తెల్లుప్పి, ఎర్రుప్పి చెట్టు. ఈ ఎర్రుప్పి చెట్టు అనేది చాలా నెంబర్ 1 అరుదు అంటే అరుదు, చాలా ఎక్కడ కనబడది. ఇక ఎర్రుప్పి చెట్టు అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక చూస్తురు కదా, ఇది కాయలు దీని ఎర్రగా ఉంటాయి, పండు వండినాయి ఆల్రెడీ. దీని టైము అయిపోతుంది, సీజన్ కాబట్టి దీని టైం అయిపోతుంది. ఇగో ఈ విధంగా ఉంటుంది. ఇగో కచ్చకాయలు మాత్రం ఇగో ఈ విధంగా ఉంటాయి, కచ్చవి ఇగో ఈ విధంగా ఉంటాయండి. అయితే ఈ చెట్టు యొక్క కాయలు ఏం చేయాలంటే 5 కాయలు తీసుకోవాలి. లేదు కాయలు లేని టైం అయిందనుకో ఏం చేయాలి? పుష్పమి నక్షత్రం నాడు, బుధవారం నాడు, గురువారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, లేదు అమాస రోజు కానీ, ఆదివారం అమాస రోజు ఇంకా నెంబర్ 1, లేదు అనుకుంటే అమాస రోజు, గురువారం రోజు, పౌర్ణమి రోజు కానీ నెంబర్ 1 మెడిసిన్. శీతవాడి ఎంత పెద్ద శీతవాడి అయినా తిరిగి కొడుతుంది వానికి. మళ్ళీ నువ్వు ఎట్లున్నావో వానికి కూడా అదే విధంగా అయితే నీకు చేపించినవాడు కానీ చేసిన వాడికి అయినా కానీ నెంబర్ 1 సెట్ ఇది. చెట్టు ఏం చెప్పినా కదా, ఎర్రుప్పి చెట్టు అరుదు, ఎక్కడ కనబడదు. ఈ చెట్టు ఏం చేయాలంటే దీని యొక్క పుష్పం నక్షత్రం నాడు తూర్పుకున్న వేర్లు తొవ్వి 5 వేర్లు తీసుకోవాలి. 5 వేర్లతో పాటు ఇగో ఈ కట్టె ఇలా ఉన్నదిగా, ఇప్పుడు ఎర్రుప్పి చెక్క కట్టె 1 ఇంచు, ఒక మన ఏలుదొడ్డు ఉండాలి. ఏలుదొడ్డు ఉన్నదాన్ని ఇంత పొడుగున్నదాన్ని ఒక్కటే పెట్టు కొట్టాలి. 3 పొడుగున్నదాన్ని ఒక్కటే పెట్టు కొట్టాలి. చెట్టుకు ఒక్కటే పెట్టుకంటే ఒక్కటే దెబ్బకు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని 5 ఇంచులుగా 5 కట్టెలుగా తయారు చేయాలి. 5 కట్టెలుగా తయారు చేసి 5 తీర్ల దారము చుట్టి ఒక 5 ముళ్ళు వేయాలి. ఆడ 5 ముళ్ళు వేసి మళ్ళీ మిగతా 4 ముళ్ళు చుట్టి మళ్ళీ ఆడ 5 ముళ్ళు వేయాలి. అట్లా 5 చుట్లు వస్తాయి అన్నట్టు. 5 తీర్ల దారము ఆ విధంగా చుట్టి కట్టెలకు గంధం రాసి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఆ విధంగా 5 తీర్ల దారం చుట్టి దానికి నవధాన్యాలు, ఒక తెల్ల బట్టలు కానీ, ఎర్ర బట్టలు కానీ, మన ఎర్ర బట్టలు కానీ, తెల్ల బట్టలు కానీ, నవధాన్యాలు, ముత్యం పౌడం, పంచలోహం వేసి అందులో తెల్లవాలు వేసి మన ఒక 11 రూపాయి బిళ్ళలు వేసి ఇంటికి దాన్ని గుడ్డతోని విరగ ముడేసి ఆ కట్టెలకు కట్టి ఒక చిన్న దారం లాంటిది తీసుకొని మన ఇంటికి సింహద్వారానికి కట్టి 2 అగరబత్తీలు చూసి 2 అగరబత్తీలు దానికి పూజ చేసి ఇట్లా చుట్టి చూపించి ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం చాముండా స్వాహ అన్నట్టయితే మీకు అష్టదిగ్బంధన జరుగుతుంది. ఇంటికి పరప్రయోగాలు మీ ఇంటి నుంచి పారిపోతవి. ఎంత పెద్ద మంత్రగాడి కానీ మిమ్మల్ని ఏం వీకలేడు, మీ ఇంటికి కూడా వీకలేడు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, దీని కట్టెలు అదే విధంగా ఇంకొక 4 తీసుకోవాలి. ఒక్కటే పెట్టుకో, ఏది చేసినా ఒకటే పెట్టుకో. 5 కట్టెలు కూడా కానీ చెట్టుకున్న నుంచి తొలగించినప్పుడు కానీ ఒకటే పెట్టుకు తొలగించాలి. అదేవిధంగా 5 ఇంచులు 4 కట్టెలు తీసుకొని ఆ కట్టెలను కూడా మన ఇంటికి ఈశాన్య మూల, ఆగ్నేయ మూలకొకటి, నైరుతి మూలకొకటి, వాయువు మూలకొకటి 4 దిక్కుల 4 కట్టెలు వాతి ఆ కట్టెలతో పాటు ఏం చేయాలి? ఇంత పచ్చకర్పూరం వేయాలి. లైట్గా దానికి పచ్చకర్పూరం వేసి, నవధాన్యాలు వేసి, ప్రతి మూలకు ముత్యం పౌడం, పంచలోహం వేసి ఆ విధంగా తెల్లవాలు పోసి మనము మంచిగా దండం పెట్టుకొని ఈ చెట్టు యొక్క ఏర్లు కూడా 4 దిక్కులలో 4 వేయాలి. వేసినట్టయితే ఇంటికి అష్టదిగ్బంధన జరుగుతుంది. ఎంత పెద్ద మంత్రకాడు కానీ నీకు చెడు చేయనీకి ప్రయత్నించిన వానికి ఎదురు తగులుతుంది, కానీ మీకు ఎవ్వరికి ఏమి కాదు, ఏం బీకలేడు, మీ ఒక్క ఇంటికి కూడా బీకలేడు. అంత పెద్ద నెంబర్ 1 ఇది ఎర్రుప్పి చెట్టు. అంటే ఈ చెట్టు అరుదు, ఎక్కడ కనబడదు. ఇంకొకటి ఏంటంటే ఇది ఆయుర్వేదం పరంగా మాత్రం దీనితో చాలా ఉపయోగాలు ఉన్నవి. దీని ఏర్ల నుండి దీని కాండము, దీని కట్టె, దీని కాండము, దీని ఆకులు ఇవన్నీ సమూలంగా తీసుకోవాలి. ఒక 2 కిలోల ఆకులు తీసుకుంటే, లేదు 1 కిలో అంత ఆకులు తీసుకుంటే
నూనె 2 కిలోలన్నర నూనె తీసుకోవాలి. 2 కిలోలన్నర నూనె తీసుకొని ఆ నూనెలో బాగా మసాలా పెట్టాలి. పుదీనా ఫ్లేవర్ అని దొరుకుతుంది, పుదీనాది, పచ్చకర్పూరం ఇంత, పుదీనా ఇంత, మళ్ళీ మనది ఇంకొకటి ఏమిటంటే టక్కెల ఆకు, ఆయిల్ ఆకు, ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి మన అడవి శినంగి ఆకు దాని ఇత్తులు కూడా వేసి బాగా నూనె బాగా మసాలా పెట్టాలి. కొంచెం అంత ఆందం పోసి బాగా మసాలా పెట్టి మస్తు మసాలా పెట్టి ఆ 2 కిలోలన్నర ఉన్నది ఒక 2 కిలోల బాగా అయ్యేటట్టు మసాలా పెడితే అప్పుడు ఈ సమర్ అంతా దానికి దిగి మంచిగా వడగట్టి ఒక సీసన్ డబ్బాలో పోసుకొని, సీసన్ గ్లాస్ ఉన్న డబ్బాలో పోసుకొని మనం రోజు పొద్దున కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు నెంబర్ 1 మెడిసిన్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు మోకాళ్ళ మీద కానీ కీళ్ళ మీద కానీ ఎక్కడెక్కడ మీకు పెయిన్స్ ఉన్నాయో బాడీ పెయిన్స్, ఆ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది రుద్దుకున్నట్టయితే మీకు 15 రోజులలో రిజల్ట్ 100% వస్తుంది. 100%కు 500% పక్కా జరుగుతుంది. ఇది నెంబర్ 1 మూలిక. వింటురు కదా, నేను మీ కళ్యాణ్ నరేష్. ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది ఫేక్ ఐడీస్ పెడుతున్నారు. నేను పెట్టిన వీడియోలు వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళేమో నా నెంబర్ పెట్టుకొని నేనే కళ్యాణ్ నరేష్ స్వామిని అని చెప్పి, స్వామి వాయిస్ రాగలేదు కదా అంటే వాళ్ళు మేము శిశువును మాట్లాడుతున్నాము, చెప్పండి మీ సమస్య ఏందని చెప్పి డబ్బులు కొట్టించుకుంటారట. మీరు జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా మోసపోకూరి, డబ్బులు కొట్టి బాధపడకండి. అర్థమైంది కదా. మనది వచ్చేసి యూట్యూబ్లో కళ్యాణ్ నరేష్ ఆయుర్వేదం అని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో ఒగ్గు నరేష్ కళ్యాణ్ అని మన ఐడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం కొట్టండి. ఇది అందరికి ఉపయోగపడేటట్టుగా షేర్ చేయండి. అందరికి శనార్థి ఉంటున్నా. నేను మీ కళ్యాణ్ నరేష్. 2 ఫోటోలు దిగా. ఎన్ని నిమిషాలు వచ్చిందా? 6 నిమిషాలు వచ్చి చెప్పాలా? ఇట్లా పెట్టాలా? ఇటు ఉందా లేదా? ఇటే ఉన్నది. అవపడుతుందా? పడదా? కాయ పడుతున్నాను కొద్దిగా చెట్టు ఆగలే. ఇట్లా చెప్పాలా? ఒక్క నిమిషం తెంపు. ఇగో కొట్టు, తెంపు తెంపినట్టు పడదా? షార్ట్ దిగాను.